Hello everyone, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్సిటి లెట్స్ కోడ్ టుగెదర్. సో ఈరోజు మనం పైథాన్ హ్యాకర్ ర్యాంక్ సొల్యూషన్ సిరీస్లో లిస్ట్ కాంపరేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది మనకి ఈరోజు సాల్వ్ చేసే ప్రాబ్లం. లెట్స్ లెర్న్ అబౌట్ లిస్ట్ కాంపరేషన్స్. లిస్ట్ కాంపరేషన్ గురించి నేర్చుకుందాం. యువర్ గివెన్ 3 integers x, y, z representing the dimensions of a cuboid along with integer n. Print a list of all possible coordinates given by I, j, k on a 3D grid where the sum of I plus j plus k is not equal to n. Please use list comparisons rather than multiple loops as learning exercise. సో ఇక్కడ x, y, z ఆ 3 వాల్యూస్ యూస్ చేసుకొని మనం 3 ఫర్ లూప్స్ క్రియేట్ చేసి వాల్యూస్ని ఇటరేట్ చేస్తాం. సో ఆ ఇటరేటర్స్ 3 ఇటరేటర్స్ కలిపి సమ్ చేస్తే అది ఎన్కి ఈక్వల్ అవ్వకూడదు. ఇన్ కేస్ అది ఎన్కి ఈక్వల్ అయిందంటే లూప్ని బ్రేక్ చేసి వాల్యూస్ ప్రింట్ చేస్తాం. సో అది ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం తెలియాలంటే మనం అన్ని ఇంటీజర్ వాల్యూస్ మీద డీల్ చేస్తాం. సో ఇంటీజర్ వాల్యూ డీల్ చేస్తామంటే మన అరేస్ అనేది నేర్చుకుంటే చాలా బెటర్. సో లిస్ట్ అనేది కూడా బెటరే, బట్ అరేస్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ అరే. సో అసలు అరే అంటే ఏంటి, అసలు అరేని ఎలా క్రియేట్ చేస్తాం అని తెలియాలంటే మనకి నంపై మాడ్యూల్ గురించి తెలియాలి, లేకపోతే అరే మాడ్యూల్ గురించి తెలియాలి. సో అరేని క్రియేట్ చేయాలంటే అయితే నంపై మాడ్యూల్ అని వాడాలి, లేకపోతే అరే మాడ్యూల్ అని వాడాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే క్రియేట్ చేసి చూపిస్తా. ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్, దీన్ని అలియాస్ అంటాం. సో ఆ మాడ్యూల్ని అలియాస్ అని చెప్పి, ఇప్పుడు నేమ్కి అలియాస్ అని ఉంటుంది, రామ్ అలియాస్ శివ అని ఉంటుంది. అలాగే ముందు నంపై అలియాస్ ఏ అంటే అక్కడ ప్రతి చోట నంపై అని రాయకుండా ఏ అని రాస్తే సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరే ఈక్వల్ టు ఏ డాట్, ఇది సింటాక్స్ కంపల్సరీ. సో అరే డాట్ 1, 2, 3 out and 4, 5, 6 and 7, 8, 9. ఇది. So this is the way how to create an array. So let's print that array we created. So like this way the array was successfully created. సక్సెస్ఫుల్గా అరే క్రియేట్ అయింది. సో ఒకసారి అరేలో ఇండెక్సింగ్ ఎలా ఉండదో చూద్దాం. సో ఇది 0th రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. సో 0 of 0 అంటే రో ఆఫ్ కాలం. సో 0 of 0 అంటే 1 ప్రింట్ అవుద్ది. ఒకసారి మీకు చూపిస్తా. ప్రింట్ అరే ఆఫ్ 0 of 0 అంటే మీకు ఏం ప్రింట్ అవుద్ది, 1 ప్రింట్ అయింది. సో ఇది 0th కాలం, 0th రో అంటే 0 of 0 అంటే 1. మీరు 0 of 1 అంటే 2 ప్రింట్ అవుద్ది. సో లైక్ దిస్ వే. ఐ హోప్ అర్థమైందా ఉన్నా. సో మీకు అరే గురించి ఇంకా డీటెయిల్గా ఫుల్గా చెప్పు బ్రో అంటే డ్రాప్ ఏ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ షోర్. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నాకు అందరూ నేర్చుకోవడమే కావాలి. సో బ్రో మరి అరేలో ఏదైనా వాల్యూస్ యాడ్ చేయడం ఎలా అంటే చూపిస్తా. ఇప్పుడు న్యూ అరే తీసుకున్నా. న్యూ అరే తీసుకొని ఇన్సర్ట్ చేస్తా. ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్. సో ఏ అరేలో పైన అరేలో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో అరే అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. సో నీకంటే ఏ ఇండెక్స్లో ఇవ్వాలి, 0x ఇండెక్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో ఏమి ఇవ్వాలనుకుంటున్నా నేను ఇప్పుడు 5, 8, 9 ఇచ్చుకుంటున్నా. సో యాక్సిస్ అంటే మీకు జనరల్గా ఐడియా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ 0, వై యాక్సిస్ అంటే 1. యాక్సిస్ అంటే హార్జెంటల్గా అంటే రో, వై యాక్సిస్ అంటే వెర్టికల్గా అంటే 1 అంటే వై. సో లైక్ దిస్ వే. ఇప్పుడు ప్రింట్ న్యూ అరే అని చూద్దాం. ఐ హోప్ ఎర్రర్ ఏం రాదు అనుకుంటున్నా. సో సక్సెస్ఫుల్గా యాడ్ అయింది, బట్ ఎక్కడైందో తెలియదు కదా మీకు. సో ఇక్కడ 5, 8, 9 అంటే 0th రో, 0th రోలో యాడ్ అయింది. బ్రో నాకు అలా కాదు,
కాలంలో యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పినట్టు y యాక్సిస్ అంటే 1 కాలంలో యాడ్ అవుద్ది. సో చూసారంటే ఇక్కడ కాలంలో యాడ్ అయింది 5, 8, 9. బ్రో అలా కాదు, నాకు రోలోనే ఫస్ట్ రోలో రావాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ రో ఇచ్చుకుంటారు. సో ఫస్ట్ రో ఇచ్చుకొని మీకు రోలో కావాలంటున్నారు కాబట్టి 0 ఇచ్చుకుంటారు. సో లైక్ దిస్ వే. సో ఇక్కడ యాడ్ చూసారా, ఫస్ట్ రోలో యాడ్ అయింది 5, 8, 9 అనేది. సో ఇది మనం ఒక ఎలిమెంట్ని రీడ్ చేసే లక్షణం అరేలో. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వద్దాం. ఐ హోప్ మీకు అరే గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకి x, y, z అని ఇచ్చాడు వాల్యూస్. సో అంతా టైప్ చేసే కన్నా కాపీ చేసి పేస్ట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుందిగా ప్రాబ్లం. పైగా అందరికీ బోల్డ్ పనులు ఉంటాయి. సో n. సో మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఒక న్యూ లిస్ట్ తీసుకుంటాం. సో ఇప్పుడు వాల్యూస్ ఇటరేట్ చేయాలి. రేంజ్ ఆఫ్ x+1. ఇక్కడ x+1 అనేది తీసుకుంటానంటే x దాకా వెళ్తే, అంటే ఇప్పుడు 2 దాకా తీసుకున్నాం అనుకో, 2 దాకా వెళ్దు, 1 దాకా వెళ్తుంది. x+1 తీసుకుంటే అంటే మీకు ఇటరబుల్లో లాస్ట్ ఇటరబుల్ తీసుకోదు. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ఇచ్చారంటే 1 దాకానే ఇటరేట్ అవుతాయి. అంటే 1 టైం ఇటరేట్ అవుతుంది, అంటే 0 టైం 1 టైం. సో 2 టైమ్స్ ఇటరేట్ అవుద్ది, 3 టైమ్స్ ఇటరేట్ అవ్వదు. సో అలా లైక్ చెప్పాలంటే అప్పర్ బౌండరీ కన్సిడర్ చేసుకోదాన్ని స్టాటిస్టిక్స్ అంటారు కదా, లైక్ అలా. సో ఇందాక మనం కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆయన్ని సమ్ చేస్తే ఎన్కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఇందులో నువ్వు అపెండ్ చేసుకుంటా. సో ఈ అపెండ్ అనేది ఏంటంటే తెలియాలంటే మీరు ముందు వీడియో బాగా చూడాలి. సో ఈ వీడియో చూసే ముందు ఆ ముందు వీడియో చూసి లిస్ట్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుని అప్పుడు ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుద్ది. సో సో 1, 1, 1 అండ్ 3 ఇచ్చాడు. సో సమ్లో ఎక్కడో మనకి ఎర్రర్ వచ్చిందంట, చూద్దాం. ఓ సారీ, ఇక్కడ మనం లిస్ట్ కదా, ఐ ఫర్గట్. సో ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నా. 1, 1, 1, 3. సో ఇలా. సో బ్రో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయంటే చూపిస్తా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇప్పుడు 1 తీసుకున్నా అంటే ఫస్ట్ ఇక్కడ 0 వెళ్తుంది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడికి ఇన్నర్ లూప్, మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇన్నర్ లూప్ వచ్చి ఇక్కడ 0 ప్రింట్ చేస్తుంది. సో 0. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లైక్ ఎలా ఇక్కడ పెట్టి చూపిస్తా. సో అలా మళ్ళీ ఈ లూప్ కంప్లీట్ అయితే కానీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్దు. సో ఈ లూప్ కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ 1 ప్రింట్ చేస్తుంది, ఆ లోపు ఇక్కడ 0 ప్రింట్ చేస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 1 ప్రింట్ చేస్తుంది. సో 1 ప్రింట్ అయింది. సో మరి ఎన్నెల్లు కూడా ఇటరేట్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్నెల్లు పెట్టాలి అంటే ఇక్కడ 0, 1, ఇక్కడ మళ్ళీ 0. సో మళ్ళీ ఇది ఇటరేట్ అవ్వాలి. సో మళ్ళీ ఇటరేట్ అవ్వాలంటే ఇక్కడ 0, 1, 1. సో ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో ఇక్కడ ఇటరేషన్ 0 తర్వాత 1కి వస్తుంది. సో 1 ఇక్కడ 0 ప్రింట్ అవుద్ది, ఇక్కడ 0. సో ఇక్కడ 0 అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 1, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇన్నర్ లూప్ కంప్లీట్ అవ్వాలి.
సో ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నో లూప్ రిటర్న్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ 1 ఉంటుంది, మళ్ళీ 1 ఉంటుంది. సో ఇక్కడ ఎన్నో లూప్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి 1. సో ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది, 0. సో మళ్ళీ ఈ ఎన్నో లూప్ 2 కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో 1 0 సారీ ఇట్స్ 1 ఇట్స్ 1. సో 1 అయింది. ఇప్పుడు ఫర్దర్గా వెళ్ళాలంటే ఇక్కడ సమ్ ఆఫ్ i అంటే i అంటే 1 j1 k1 ఈ 3 కలిపి 3 వచ్చేసింది. సో ఈ 3 కలిపి 3 వచ్చింది కాబట్టి లూప్ ఎక్కడితో బ్రేక్ చేసి సో దాని ముందు ఎలిమెంట్స్ అన్నీ అంటే ఫస్ట్ 0 0 0 ప్రింట్ అవుద్ది. సో 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0. సో ఐ హోప్ అయ్యే ప్రింట్ అయ్యాయి అనుకుంటున్నా. సో 1 1 1 3. సో చూసారంటే ఎలాగా చెప్పినట్టు 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0. సో ఈ 3 1s కలిపితే 3 వచ్చింది కాబట్టి అక్కడితో లూప్ బ్రేక్ అయిపోయింది. సో అంత ముందు ఉన్న ఇటరేబుల్స్ అన్నీ ప్రింట్ చేసింది. సో దిస్ ఇస్ హౌ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఒకసారి హ్యాకర్ ర్యాంక్లో ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ఈ ఇఫ్ మెయిన్ అనేది చెప్పాను నిన్న. సో ఎవరైనా ఇఫ్ మెయిన్ గురించి బ్రో చెప్పు బ్రో అంటే డ్రాప్ ఏ కామెంట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ ష్యూర్. ఎక్స్ ఈక్వల్ టు అంతెందుకు బ్రో, నేను ఎక్స్ కమా కొత్తగా ట్రై చేస్తున్నా బట్ వర్క్ అవుతుందో తెలీదు. జెడ్ కామా ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, దీన్ని అన్ప్యాకింగ్ అంటారు. ఇంట్ ఆఫ్ కామా కామా యా లైక్ దిస్ వే. సో ఇప్పుడు లిస్ట్ మన లిస్ట్ కాంప్రెషన్లో చేయాలి కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 తీసుకున్నాం ఇందాక. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ వై ప్లస్ 1 ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ జెడ్ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి అలా ఆ 3 సమ్ చేస్తే ఈక్వల్ అవ్వకూడదు. ఇఫ్ సమ్ ఆఫ్ ఐ కామా జే కామా కే నాట్ ఈక్వల్ టు 3 ఏంటంటే నాట్ ఈక్వల్ టు ఎన్, ఎన్ అయిందంటే ప్రింట్ చేయమంటాం ఐ కామా జే కామా కే. సో ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం, ఒకసారి డీటెయిల్గా చూపిస్తా సైడ్కి లాగి. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం లిస్ట్ కాంప్రెషన్లో. ప్రింట్ అవుట్, ఐ హోప్ ఇట్ విల్ రన్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ ఎర్రర్. ఓ గైస్ వీ గాట్ అన్ ఎర్రర్. సో ఇక్కడ మనకు కామ్ ఇవ్వలేదు అనుకుంటా. యా సారీ ఫర్ దిస్ ట్రబుల్. Yeah, we passed those test case. Let's submit the code. So successfully it passed all the test cases. So guys, this is how we deal with list comprehension. Guys, it's time for bonus lecture. How many of you know about time and space complexity? So let's consider. ఈ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఓకే బిగ్ ఆఫ్ n. సో బిగ్ ఆఫ్ n అంటే ఇది n టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో మీరు x వాల్యూ n సార్లు తీసుకుంటే అన్సార్లు ఇటరేట్ అవుతుంది. సో మీకు x అంటే ఇంకా అవుద్ది. సో
ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే అంతసార్లు ఇంటరేట్ అవుద్ది. సో ఇది బిగ్ ఆఫ్ వై. సో ఇప్పుడు ఎక్స్ ఇటరేట్ అయిన తర్వాత వై ఇటరబుల్ అయ్యేదాకా ఎక్స్ మళ్ళీ ఇటరేట్ అవుద్ది. సో ఇందాక చూపించాను కదా, లైక్ ఇది 0 ప్రింట్ అయిందంటే పైన 0 ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ 0 ప్రింట్ అయ్యేదాకా ఇక్కడ 0 ప్రింట్ అయింది, ఇక్కడ 0 ప్రింట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ 0 ప్రింట్ అయినప్పుడు ఇక్కడ నెక్స్ట్ వాల్యూ 1 వచ్చింది. సో అలా ఇది బిగ్ ఆఫ్ జెడ్. సో ద టోటల్ టైం కాంప్లెక్సిటీ ఇచ్చి మొత్తం ఈ ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి అంత టైం తీసుకుంటుంది. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 0 ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. ఇది టైమ్స్ కాంప్లెక్సిటీ ఈ సొల్యూషన్కి. సో లెట్స్ క్యాలిక్యులేట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఒకసారి మన డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఒక టైమ్స్ కాంప్లెక్సిటీ ఎప్పుడు బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. సో అది ఇటరేట్ అవ్వదు, జస్ట్ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి డెసిషన్ ఇస్తారు కాబట్టి 0 ఆఫ్ 1. సో దీని ఒక టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 0 ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఆల్సో సేమ్. సో ఎందుకంటే ఇప్పుడు కే వాల్యూ ఇటరేట్ అయ్యేదాకా మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇటరబుల్ హోల్డ్ చేస్తాను, వై ఇటరబుల్ హోల్డ్ చేస్తాను. సో జే ఇటరబుల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వై ఇటరబుల్ కంప్లీట్ అయ్యేదాకా మనం ఐ ఇటరబుల్ని హోల్డ్ చేస్తున్నాం. సో హోల్డ్ చేసామంటే అది అన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. సో దస్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ సేమ్, బిగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో గైస్ దిస్ ఈస్ హౌ వీ క్యాలిక్యులేట్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇది మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ కోడ్ ఎంత నీట్గా రాస్తున్నారు అని ఇలాగే క్యాలిక్యులేట్ చేసి మీరు ఆ పొజిషన్కి సూటబుల్ కాదని డిసైడ్ చేస్తారు. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.